సంథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని అనుకుంటాం కదా, అరే ఇది అవ్వదేమో, నా వల్ల అవుతుందా, దాన్ని ఏమంటాము? సెల్ఫ్ డౌట్. సో ఈ సెల్ఫ్ బిలీఫ్ ఉండాలంటే సెల్ఫ్ డౌట్ని తీసేయాలి మన బాడీలోంచి. వెన్ దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ డౌట్, అప్పుడు మీరేం చేయాలి? సెల్ఫ్ బిలీఫ్ని పెంచినప్పుడు ఆటోమేటికలీ సెల్ఫ్ డౌట్ తగ్గిపోతూ ఉంటుంది. మెల్లిగా 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 వెన్ యూ రిమూవ్ దట్ ఫియర్ ఆఫ్ డౌట్, నేను చేయగలుగుతానో లేదో. రైట్ నౌ ఇఫ్ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, టాక్ అబౌట్ ఎనీ ఫేవరెట్ టాపిక్ విచ్ యూ లైక్ అన్నప్పుడు ఎంతమందికి భయం వస్తుంది? ఫస్ట్ డౌట్, ఏం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి? సో మెనీ థింగ్స్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్. టాపిక్ ఏదో సెలెక్ట్ చేసేసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాట్లాడడానికి వచ్చిన తర్వాత అరే నేను మాట్లాడితే మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, ఏం జోకులు వేసుకుంటారో. ఇంకో డౌట్, నేను తప్పు మాట్లాడితే మళ్ళీ మా టీచర్స్ పట్టేసుకుంటారు, అది కూడా ఒక రకమైన డౌట్. ఇన్ని డౌట్స్ మధ్య నేను మాట్లాడదామంటే నాలో ఉన్న ఫియర్ నన్ను మాట్లాడనివ్వదు. అరే ఏదో అనుకున్నా అక్కడ కూర్చొని మాట్లాడదాలని, ఇక్కడికి వచ్చాక బ్లాంక్, మైండ్ గోస్ బ్లాంక్. దీస్ ఆర్ ఆల్ క్వైట్ కామన్. మనిషి అన్నప్పుడు ఆకలి అవుతుందా? తింటామా? అలాగే భయం అనేది కూడా ఫియర్ ఈస్ కామన్ అమంగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. కానీ ఆ ఫియర్ని నేను ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి నేను కొట్టి పాడేస్తానో, నాలో సెల్ఫ్ బిలీఫ్ ఎప్పుడైతే ఎస్ ఒక చిన్న టాపికే కదా, నాకు నచ్చిన టాపికే కదా, నేను నా గురించే ఎందుకు మాట్లాడొద్దు అని చెప్పేసి నేను వచ్చి మాట్లాడితే, బికాస్ యూ ఓన్ ద స్టేజ్, యూ ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దిస్ స్టేజ్, యూ ఓన్ దిస్ మైక్. సో యూ షుడ్ బీ ఇన్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ షుడ్ క్యారీ ద ఫస్ట్ బీ లెటర్, బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. అది ఏ పైనైనా సరే, చదువు విషయంలో కూడా ఏదైనా నేను చదవగలుగుతాను, నేను బాగుపడాలి అనే ఆలోచన మీలో మీకు వచ్చిన రోజు, మీపై మీకు నమ్మకం ఉంచుకొని మీరు చదువుకున్న రోజు, దాట్ ఈస్ వెన్ యువర్ గ్రోత్ స్టార్ట్స్ అండ్ యూ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అ బెస్ట్ స్టూడెంట్.